అందరూ బాగున్నారా? కొత్త సంవత్సరంలో ఎలా ఉంది 2025? నా ప్రేక్షకులకు అందరికీ నేను మనస్ఫూర్తిగా ఒక థ్యాంక్స్ గివింగ్ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్ లిస్ట్ చాలా బాగా పెరిగిపోయింది. యాజ్ మెనీ యాజ్ 125. వాళ్ళందరికీ నేను ప్రత్యక్షంగా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను ఇది ఏదో స్తోత్రపారాయణం కోసం అని చెప్పేసి స్టార్ట్ చేశాను. తప్పకుండా చేస్తాను. మీకు సాధ్యమైనంత అమూల్యమైన వాటిని నీకు అందించాలని ప్రయత్నిస్తాను. అయితే నాకు ఈ మధ్య షార్ట్స్ వల్ల బాగా పెరిగింది. మీ నాడి కొంతవరకు తెలిసింది నాకు. అయినా నేను చేయాలనుకున్నవి నా కంటెంట్లు తప్పకుండా చేస్తాను. మిమ్మల్ని మెప్పిస్తాను. నేను ఏదో ఆత్మసంతృప్తి కోసం చేసుకుంటున్నదైనా నలుగురికి అది సంతృప్తినిచ్చేదైతే చాలా బాగుంటుంది కదా. వన్స్ అగైన్ ఐ థ్యాంక్ వన్ అండ్ ఆల్ ఫర్ ఎంకరేజింగ్ మీ టు డూ ఫ్యూ మోర్ వీడియోస్. ఓకే, ఇకపోతే ఈరోజు 2025లో కొత్త సంవత్సరం వచ్చేసింది. ఉత్తరాయణ కాలం కూడా స్టార్ట్ అయిపోయింది. అందుకని ఈరోజు మనం సండే ఆదిత్యుని దర్శించుకోవాలి. ఆదిదేవుడు అతను. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. అయినా ఎన్నో ఉన్నాయి. నేను 2-3 పోస్ట్ చేశాను. సూర్యమండల స్తోత్రం అని చెప్పేసి, ఇంకా ఒక సంక్షిప్తమైన సూర్యుడి స్తోత్రం చేశాను. ఈరోజు మటుకు మనందరికీ చాలా ఉపయోగకరమైంది. ఏ శ్రీరామచంద్రుడైతే రామరావణ యుద్ధంలో చాలా స్ట్రెస్కి ఫీల్ అయ్యాడో అప్పుడు అగస్త్యుడు ఆయనకి బోధించిన ఆదిత్య హృదయం, అది ముమ్మార్లు జపించి ఏ పని చేసుకున్నా కానీ సక్సెస్ అవుతుంది. అందుకనే అందరికీ ఏ పని చేసినా ఒక విజయం రావాలనే కాంక్షతోనే చేస్తారు కదండి. అందుకోసం మనందరి కోసం ఆదిత్య హృదయం ఈరోజు మనం స్మరించుకుందాం. ఆదిత్య హృదయం ధ్యానం ధ్యేయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజానన సన్నివిష్ట కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటి హరి హిరణ్మయ వపుర్ధత శంఖచక్ర. సూర్యనారాయణ అంటాను. నారాయణుడికి ప్రతిస్వరూపమే. బ్రహ్మస్వరూపముదే మధ్యాహ్నేతు మహేశ్వరం సాయంకాలే స్వయం విష్ణు త్రైమూర్తి దివాకర. ఆ త్రిమూర్తులు ఆయనలోనే ఉన్నారు. ఆయన లేకపోతే మనం లేదు, ఏ ప్రాణికోటి కూడా లేదు. అందుకని మనం చేయగలిగేది ఏముందండి? థ్యాంక్స్ గివింగ్లా ఆయనకు ఒక ఆర్ఘ్యం ఇవ్వడం, ఓ దండం పెట్టడం, అంతే. స్తోత్రం. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం చాగ్రతో దుష్టా యుద్ధాయ సముపస్థితం దైవతే సమాగమ్య ద్రష్టుమభ్యాగతోరణం ఉపాగమ్య అవిద్రామ భగస్యో భగవాన్ ఋషి రామ రామ మహాబాహో శృణుగుహ్యం సనాతనం ఏన సర్వాన్ నరీన్వత్స సమరే విజయిష్యసి. ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపేన్నిత్యం అక్షయం పరమం శివం సర్వమంగళ మాంగళ్యం సర్వపాప ప్రణాశనం చింతాశోక ప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం సర్వదేవాత్మకో హేష తేజస్వీ రశ్మి భావన ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభి ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివస్కంద ప్రజాపతి మహేంద్రో ధనదక్కాలో యమస్సోమో హెపాంపతి పితరో వసవత్సాధ్య హేష్వినో మరుతో మను వాయుర్వహ్ని ప్రజాప్రాణ ఋతుకర్త ప్రభాకర ఆదిత్య సవిత సూర్య ఖగపూషా గభస్తిమాన్ సువర్ణ సదృశో భానుర్హిరణ్యరేత దివాకర హరితశ్వసహస్రాచి సప్తసప్తిర్మరీచిమాన్ తిమిరోన్మతన శంభుస్త్వష్టామార్తాండ అంశుమాన్ హిరణ్యగర్భ శిశిరస్తపనో భాస్కరో రవి. అగ్నిగర్భోదితే పుత్ర శంఖ శిశిరనాశన
వ్యోమనాథస్తమోభేది రుగ్యజుస్సామపారగ ఘనమృష్టిర్వపాం విత్రో వింధ్యవీధి ప్లవంగమ ఆతపి మండలి మృత్యు పింగళ సర్వతాపన కవిర్విశ్వ మహాతేజ రక్త సర్వభవోద్భవ నక్షత్రగ్రహతారాణం అధిపో విశ్వభావన తేజసామపి తేజస్వి ద్వాదశాత్మన్నమోస్తుతే నమ పూర్వాయ గిరయే పశ్చిమగిరయే జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమ జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమ నమో సహస్రాంశో ఆదిత్యాయ నమో నమ నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమ నమ పద్మప్రబోధాయ మార్తాండాయ నమో నమ బ్రహ్మేశాన్ అచ్యుతేశాయ సూర్యాయ ఆదిత్యవర్చసే భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమ తమోజ్ఞాయ హిమజ్ఞాయ శత్రుఘ్నాయామితాత్మని కృతజ్ఞజ్ఞాయ దేవాయ జ్యోతిషాం పతయే నమ తప్తచామీకరాభాయ వహ్నయే విశ్వకర్మణే నమస్తమోభివిఘ్నాయ రుచయే లోకసాక్షినే నాశయత్యేష వైభూతం తదేవ సృజతి ప్రభు పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభి ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠిత ఏష చైవాగ్నిహోత్రంచ ఫలం చైవాగ్నిహోత్రిణాం వేదాశ్చక్రతవస్సైవ క్రతూనాం ఫలమేవ చ యాని కృత్యాని లోకేషు సర్వయేష రవిప్రభు ఏన మాపత్సు కృత్యేషు కాంతారేషు భయశ్చ కీర్తయన్ పురుష కశ్చిన్ ఆవసీదతి రాఘవ పూజయస్వైనమేకాగ్రో దేవదేవం జగత్పతిం ఏతత్త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజయిష్యసి అస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వదిష్యసి ఏవ ముక్త్వా దదాగస్యో జగామత యథాగతం ఏతచ్చుత్వా మహాతేజ నష్టశోకో భవత్తద ధారయామాస సుప్రీతో రాఘవ ప్రయతాత్మవాన్ ఆదిత్యం ప్రేక్ష జప్త్వా తు పరం హర్షమవాప్తవాన్ త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్ రావణం ప్రేక్ష హృష్టాత్మా యుద్ధాయ సముపాగమత్ సర్వయత్నేన మాత వదేతస్య ధృతో అభవేత్ అథ రవి రవదన్నిరీక్షరామం ముదితమన పరమం ప్రహర్ష్యమాన నిశిచరపతి సంశయం విదిత్వా సురగణ మధ్యగతో వచస్వరేతి. ఈ ఆదిత్యోదయం చాలా విశేషమైంది. శ్రీరామచంద్రుడికి విజయాన్ని సమకూర్చింది. చాలా మంది ఇళ్లలో చిన్నప్పటి నుంచే ఆదిత్య హృదయం చదవండి రోజు అని చెప్పేసి అంటారు. ఎందుకంటే వారి వారి కార్యకలాపాల్లో వాళ్ళకి విజయం దొరకాలని. ఎందుకంటేనండి దీనిలో ఉన్న ఒక విశేషమైన గుణాన్ని మీరు గమనిస్తే, ఆదిత్యుడెవడు? అగ్నిమండల సంస్థ, సూర్యమండల సంస్థ. ఆయన ఏం చేస్తున్నాడు? మనందరి మేలు కోసం ఇప్పుడు ఉత్తరాయణ కాలంలో తీవ్రంగా మండుతూ ఉంటాడు మార్తాండుడు. ఎందుకోసం? మన మేలు కోసమే. అదేంటండి, ఎండాకాలం ఎండలు వస్తుంటాయి, మీరు మేలు కోసం అంటారు? అవునండి, మనకి పంచభూతాత్మికమైన ఈ దేహానికి పంచభూతాలతో కూడిన ఈ ప్రపంచంలో పంచభూతాల సమతుల్యతను ఆయన అందిస్తున్నాడు మనకి. ఎలాగంటారా? మన దాహార్తిని తీరుస్తున్నాడు. అది ఎలాగండి అంటే, ఇప్పుడు ఆ మండే ఎండల ద్వారా ఆయన సూర్యరశ్మిని సముద్రాలపైన ప్రసరింపచేసి, అది క్షారం అండి, ఉప్పు, లవణ సముద్రంలోని నీరుని ఆయన పైకి స్వీకరిస్తాడు. మేఘం రూపంలో అది నిక్షిప్తమై ఉంటుంది. ఈ ఎండాకాలం అయిపోయాక అప్పుడు తొలకరి ఎప్పుడైతే వస్తుందో ఆ వర్షపు చినుకులు పడతాయి, వర్షాకాలం వస్తుంది. మనకు సస్యానికి, పంటలకి, అన్నిటికీ మన దాహార్తిని తీర్చేందుకు నదులన్నీ మళ్ళీ నిండిపోతాయి. కానీ ఇక్కడ ఒక చిన్న విషయం గమనించారా? సూర్యుడిలోని ఒక గొప్ప విశేషం, ఉప్పు నీటిని మనం తాగలేము, సముద్రం నీటిని తాగలేము. కానీ వాటిని శుద్ధమైన జలంగా చేసి మనకిస్తాడు, అమృతమయమైన జలంగా. మరి ఆయనకు ఎంత కృతజ్ఞత చూపాలండి. ఆ కృతజ్ఞత చూపడం, ఆయన ఏదో ఒక స్తోత్రంలో మనం ప్రార్థించుకోవడంతో సరిపోతుంది. ఈ ఆదిత్య హృదయం అనేది చాలా విశేషమైనది. రామాయణంలో కూడా దీని గురించి చాలా గొప్పగా చెప్పారు. అందుకనే ఇది చేసుకుందాం. సాధ్యమైనంత చేసుకోవడంలో తప్పు లేదండి. బ్రహ్మస్వరూపం ఉదయం, మధ్యాహ్నేతు మహేశ్వరం, సాయంకాలే స్వయం విష్ణు. 3 రూపాలు ఆయనవే. ఆయన 24 గంటలు పనిచేస్తున్నాడండి బాబు. మనకు 12 గంటలే పని.
ఇప్పుడు ఇక్కడ అస్తమిస్తాడా, మళ్ళీ అక్కడ ఉదయిస్తాడు వెస్ట్రన్ కంట్రీస్లో, మళ్ళీ అక్కడ అస్తమిస్తాడా, మళ్ళీ ఈస్టర్న్ కంట్రీస్లో ఉంటాడు. నిర్విరామంగా చేస్తున్నాడండి. ఎంత కృతజ్ఞత చూపించాలి. మనం ఏం చేస్తాం, దోసెడు నీళ్ళు ఆయనకి ఇలా చేస్తాం. ఆ దోసెడు నీళ్ళ కోసం ఆయన ఎన్ని సముద్రపు జలాల్ని ఆయన పీల్చుకొని ఆవిరి చేసుకొని మేఘరూపంలో మనపైన ఆయన అనుగ్రహ వర్షాన్ని కురిపిస్తాడు. సూర్య భగవాన్కి జై. ఈరోజు రిపబ్లిక్ డే శుభ సందర్భంగా ఇది పోస్ట్ చేశాను. ముఖ్యంగా నా ప్రేక్షకులకి కృతజ్ఞతాంజలి సమర్పించాలని చేశాను. నా ప్రేక్షకులు సబ్స్క్రైబర్స్ కాని వాళ్ళకు కూడా వాళ్ళు చాలా మహోపకారం చేస్తున్నారు నాకు. ఎందుకంటే నేను ఊహించట్లేదు, అనూహ్యంగా వాళ్ళు స్పందించి చూస్తున్నారు. వ్యూస్ చాలా వస్తున్నాయి. థ్యాంక్స్ టు ఆల్ ద పీపుల్, దోస్ హు ఆర్ సబ్స్క్రైబ్, దోస్ హు ఆర్ నాట్ సబ్స్క్రైబ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.